కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధికంగా దాదాపు 45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలన్నీ ఆశ్చర్యపరిచింది ఈ చిత్రం. ఈ చిత్రం రెండవ రోజు కలెక్షన్‌లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే 42 కోట్లు జరిగింది. ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌తో కలిపి 9 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 42 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ సినిమా క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 1300 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గినట్లుగానే తొలి రోజు ఏకంగా 45 కోట్ల ఓపెనింగ్స్‌ని రాబట్టి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్ల విషయానికొస్తే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌తో కలిపి 10 కోట్ల చొప్పున కలెక్షన్స్‌ను రాబట్టింది. మొత్తంగా 2 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 77 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మరి వీకెండ్ నాటికి వెంకీ మామ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.